ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి వరకు 4 మంత్రాలు చెప్పుకోవటం అయింది. ఈ 4 మంత్రాల్లో 3 మంత్రాలు, రెండోది 100 సంవత్సరాలు జీవిద్దాం అనుకునేటువంటి వాళ్ళకి కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ ఏవం త్వై నాణ్యధేయతోస్తి నా కర్మలిప్యతే నరే, అది చెప్పడం జరిగింది. అలా కాకుండా ఆత్మజ్ఞానంలో నిష్ట ఉండేటువంటి వాళ్ళకి మొట్టమొదటి మంత్రంలోనే ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధా మాగృధ కస్య స్విద్ధనం. ఎవరి ధనానికి, అసలు ధనానికి అంటే ఎటువంటి విషయాలకి కూడా లోను కావద్దు అని మొదట చెప్పి, రెండో దాంట్లో అలా లేని వాళ్ళకి కుర్వన్నేవేహ కర్మాణి అని చెప్పడం జరిగింది. తర్వాత 3, 4 మంత్రాల్లో ఆత్మతత్వం యొక్క శుద్ధత్వం, అపాప విద్ధత్వం ఇవన్నీ కూడా వివరించటము. అసూర్యనామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనో జనా. ఆత్మనిష్ట ఎందు లేనటువంటి వాళ్ళు పొందేటువంటి లోకములు, స్వర్గాది లోకములు అన్నీ కూడా అసురలోకములే అని చెప్పటం. అది 3వ మంత్రం. అనేజదేకం మనసో జీవియో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఈ 4వ మంత్రంలో మళ్ళీ ఆత్మతత్వ వివరణ. 2, 3 ఏమో కుర్వన్నేవేహ కర్మాణి అవిద్వాంసులు పొందేటువంటి గతి. ఆ 2, 3 మంత్రాల్లో చెప్పారు. 4వ మంత్రంలో ఆత్మతత్వం గురించి, స్థిరమైనటువంటిది, చలనం లేనటువంటిది, వేగం కలిగినటువంటిది, ఇవన్నీ వివరించడం జరిగింది. 4వ మంత్రంలో చెప్పిందే నా మంత్రాణం జామిత అస్తి ఇది పూర్వమంత్రోక్తం అపి అర్థం పునః ఆహ. 4వ మంత్రంలో చెప్పిన అర్థాన్నే కొంచెం భిన్నంగా ఇంచుమించు అదే అర్థాన్ని చెప్తున్నారు. ఇది జామిత కాదు. జామిత అంటే పునరుక్తి లేదా బోర్డమ్ అంటాం కదా, బోర్డమ్ కాదు. ఇది అవసరం కాబట్టి రెండోసారి చెప్పడం జరుగుతుంది అని చెప్పి అవతారికలో చెప్పి 5వ మంత్రం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. తత్ ఏజతి తత్ న ఏజతి తత్ దూరే తత్ తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. దీనికి పదచ్ఛేదము తత్ ఏజతి తత్ న ఏజతి తత్ దూరే తత్ ఉ అంతికే తత్ అంతరస్య సర్వస్య తత్ ఉ సర్వస్య అస్య బాహ్యతః. దీనికి సంక్షిప్తార్థము ఏజతి ఏజృకంపన ధాతు. అనేజదేకం మనసో జీవియో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వ దధాతి. ఇందులో చెప్పేటప్పుడు ఏజతి గురించి భగవత్పాదుల వారు ఏజృకంపనే, ఈ ధాతువు కంపనము, కంపించటం అంటే చలించటము లేదా కంపనం అంటే తెలుసు అందరికీ. సో ఆ కంపనం అంటే చలనము, స్వావస్థ ప్రచ్యుతి, ఉన్న ప్రదేశం నుంచి ముందుకి లేదా వెనక్కి, పైకి, కిందకి, అటు ఇటు ఏదో కదులుతూ ఉండేటువంటి దాన్ని చలించుతోంది అని అంటారు. అది ఏజతి, ఏజ్రు కంపన ధాతు, ఏజ్రు కంపనే ధాతు అనమాట. అక్కడ ఇది కంపిస్తోంది, కంపించటం లేదు, దగ్గరగా ఉంది, లోపల ఉంది, బయట ఉంది. సర్వము దీని లోపల ఉంది, సర్వమునకు ఇది లోపల ఉంది. ఈ పరస్పర విరుద్ధంగా అనిపించేటువంటి లక్షణాలు. ఇంతకుముందేమో స్థిరంగా ఉంటుంది, వేగంగా ప్రయాణిస్తుంది, మనస్సు కంటే కూడా వేగంగా ప్రయాణిస్తుంది. సో ఇటువంటి ఆత్మతత్వము కంపిస్తోంది, కంపించడం లేదు, దూరంగా ఉంది, దగ్గరగా కూడా ఉంది, అంతటికీ అన్నిటికీ లోపల ఉంది,
బయట ఉంది. ఈ రెండు విరుద్ధ స్వభావాలు కదా. స్థిరంగా ఉంది, వేగంగా ప్రయాణిస్తోంది ఎట్ ద సేమ్ టైం. సో దానికే ఇప్పుడు శంకర భాష్యంలో వివరణ ఇస్తారు. తదేజతి ఇతి, తదేజతి దాంతో మొదలు పెడుతున్నారు. తద్ ఆత్మతత్వం యత్ ప్రకృతం ఏజతి చలతి. ప్రకృతం అంటే ప్రస్తుత అంశము, ప్రకరణాంతర్గతమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ఆత్మతత్వము. ఏజతి, ఏజతి అంటే చలతి. చలతి అంటే కదులుతున్నటువంటి, చలనము, చలనక్రియ కలిగినటువంటి. ఉపాధిగతమైనప్పుడు చలతీ ఇది ఇవ, చలతీ ఇవ. ఉపాధి చలనేన చలతీ ఇవ. ఇప్పుడు ఆత్మతత్వం అనేటువంటిది నీలోనూ ఉంది, నాలోనూ ఉంది, ప్రతి జీవిలోనే ఉంది. నువ్వు కదులుతున్నావు, నువ్వు కదులుతున్నప్పుడు ఆత్మతత్వము కదులుతున్నట్లు చలతి ఇవ. నువ్వు కూర్చున్నప్పుడు ఆత్మతత్వం స్థిరంగా ఉపవిశ ఇవ కూర్చున్నట్లుగా ఉంటుంది. నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నిద్రపోతున్నప్పుడు తను నిద్రపోదు. ఆత్మస్వరూపానికి నిద్ర, మెలకువ, స్వప్నము ఇవన్నీ ఆత్మధర్మాలు కావు, ఆత్మలో లేవు ఇవన్నీ. అయినప్పటికీ నిద్రపోయినట్లుగా కనిపిస్తుంది, అంతే, అనిపిస్తుంది. సో ప్రకృతం ఏజతి చలతి. తదేవచ న ఏజతి స్వతః నైవ చలతి. స్వతహాగా చలనము లేనటువంటిది, అసలు ఎప్పుడూ చలనమే లేదు. కానీ ఇవన్నీ అధ్యారోపంతో ఉపాధి కదులుతూ ఉంటే, ఉపాధిగతమైనటువంటి ఆత్మ చైతన్యం యొక్క సత్తా మాత్రంతో ఉపాధి కదులుతూ ఉంటే ఆత్మ చైతన్యం కూడా కదులుతోంది, ఆత్మ కూడా కదులుతోంది అనేటువంటిది అధ్యారోపణ జరిగింది. నిష్క్రియాత్మకమైనటువంటి ఆత్మలో చలనక్రియని అధ్యారోపణ చేసి ఉపాధిగతమైనటువంటి ధర్మం, చలనం ఏదైతే ఉందో దాన్ని ఆత్మయందు అధ్యారోపణ చేసి ఆత్మ నడుస్తోంది, పరిగెడుతోంది, వ్యాపించింది, కుంచుకుపోయింది, ఏవో చెప్తూ ఉంటారు. స్వతహా అచలమేవ సత్ చలతి ఇవ. స్వయంగా అచలమైనటువంటి ఆత్మతత్వము చలించునట్లుగా. ఈ అచలమేవ సత్ ఇలాంటి పదాలను పట్టుకుని అచల సిద్ధాంతం అని చెప్పి అక్కడ అచల మతం అని ఒకటి ఉంది. ఈ అచల మతం కొంచెం విపరీత పోకడల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్నీ తినచ్చు, అన్నీ చేయొచ్చు, ఆత్మకి ఏమీ అంటదు, తినేది, ఇతర కర్మలు చేసేది ఇదంతా కూడా అనాత్మ పదార్థమే, ఆత్మకి ఇదేది అంటదు అని చెప్పి అచల సిద్ధాంతం, దీన్ని అచల మతం అని అంటారు. మలయాళ స్వామి వారు కూడా దీని గురించి అక్కడక్కడ ఉటంకించారు, కొన్ని చోట్ల ఖండించారు కూడా. ఎందుకంటే వేద విహితమైనటువంటి కర్మలు ఆచరించడం వేరు. నాకు నచ్చినట్టుగా ఉండి నేను చేసిన ప్రతిదీ కూడా ఆత్మకు అంటదు కాబట్టి ఆత్మ శుద్ధమైనటువంటిదే, నేను చేసేదానికి ఆత్మకి సంబంధం లేదు అని అంటే, మరి ఆత్మ చైతన్యం లేనప్పుడు నువ్వెక్కడ ఉన్నావు, నువ్వెవరు, ఆత్మ ఎవరు? ఇలాంటి కొన్ని విపరీత వాదనలు, విపరీత పోకడలు అంటారు. విపరీత పోకడలు ఉండటంతో అంతగా వ్యాప్తి చెందల. ఇప్పటికి కూడా ఉంది అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఈ అచల సిద్ధాంతం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇలాంటి పదాలను పట్టుకుని అచల సిద్ధాంతము, అచల మతము ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కించ తద్దూరే, తత్ దూరే అంటే దూరంగా. ఎంత దూరం అంటే ఎవరికి దూరం ఇది? ఎవరికి దూరం అంటే వర్షకోటి శతై అపి అవిదుషాం అప్రాప్యత్వాత్ దూరే ఇవ. తద్దూరే, తద్ ఉ అంతికే. ఇది రెండో భాగం, మొదటి వాక్యంలో రెండో భాగం. ఏది? తదేజతి తన్నైజతి అనేది చెప్పాము. తర్వాత తద్దూరే తద్వంతికే. తత్ దూరే చాలా దూరంగా ఉంది, అంతికే అంటే లోపల. ఎవరికి దూరంగా ఉందంటే అవిదుషాం. ఎందుకని దూరంగా అనిపిస్తోంది? అవిదుషాం అప్రాప్యత్వాత్, వాళ్ళకి ఆత్మతత్వము తెలుసుకోలేకపోవటం వలన దూరంగా ఉన్నట్లుగా ఉంది. అందుకనే అక్కడ కొండగుహలోకి పోయి తపస్సు చేస్తాము, హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేస్తాము అంటారు కదా. తపస్సు చేయడం తప్పని కాదు, ఏకాంతంలో ఉండటము తప్పని కాదు. కానీ అక్కడికి వెళితేనే లభిస్తుంది అనేటువంటి భావన ఏదైతే ఉందో, అక్కడెక్కడో ఉంది ఆత్మతత్వం, ఇక్కడ లేదు, అది కాదు అని. అవిద్యాగతమైనటువంటి భావనతోటి అవిద్వాంసులకి
వర్షకోటి శతై అపి అంటే 100 కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ, గడిచినప్పటికీ, వెతికినప్పటికీ కూడా అవిదుషాం అప్రాప్యత్వాత్ పొందలేకపోయినటువంటి అవిద్వాంసులకి, అవిద్యలో ఉండి 100 కోట్ల జన్మలు అయిపోయినాయి, 100 కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి, అయినప్పటికీ ఈ ఆత్మతత్వం తెలియబడలేదు. అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉన్నటువంటిది. దూరే ఇవ దూరంగా ఉన్నట్లుగా. తద్ ఉ అంతికే అంటే సమీపే. ఎంత సమీపంలో? అత్యంతమేవ, అత్యంత సమీపం. నీకు చాలా క్లోజ్గా ఉండేటువంటిది ఏ పదార్థం అంటే నీకు నువ్వే అత్యంత క్లోజ్గా ఉండేటువంటిది. నీకంటే క్లోజ్గా ఉండేటువంటిది ఇంకొకటి, అంటే నీకంటే సామీప్యంలో ఉండేటువంటిది ఇంకొక పదార్థం లేదు. ఏ పదార్థమైనా కానీ కించిత్ దూరంలో అభిన్నంగానే ఉంటుంది. సో తాదాత్మ్య భావనతో ఉంటుంది. నీకు నువ్వు మాత్రమే సామీప్యత, సాన్నిహిత్యము కలిగినటువంటి వాడివి. తద్వు అంతికే సమీపే అత్యంతమేవ. ఎవరికి ఇది? విదుషాం ఆత్మతత్వాత్, ఆత్మతత్వాన్ని పొందినటువంటి విద్వాంసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బుద్ధి గుహలోనే. తద్ ఉ అంతికే నా కేవలం దూరే అంతికే చ తదంతః అభ్యంతరే అస్య సర్వస్య. ఇది 3వ పదం. తదంతరస్య సర్వస్య తద్వు సర్వస్య అస్య బాహ్యతః. ద్వితీయవాక్యం ఏదైతే ఉందో దానికి భాష్యం చెప్తున్నారు ఇక్కడ. నా కేవలం దూరే అంతికే చ తద్ అంతః అభ్యంతరే అస్య సర్వస్య. అంతః అంటే అభ్యంతరం, లోపల. దూరంగా ఉండటమే కాకుండా లోపల కూడా ఉంది, సామీప్యంలో ఉంది. ఏ ఆత్మ సర్వాంతరః అన్ని జీవుల యందు లోపల ఉన్నటువంటిది కాబట్టి సర్వాంతర్యామి. అంతర్యామి, అంతర్యామి అంటే లోపల ఉన్నటువంటి వాడు. సర్వాంతర్యామి అన్ని జీవుల యందు ఉన్నటువంటి వారు పరమాత్మ. యా ఆత్మ సర్వాంతరః ఇది శృతే, బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటిది. యా ఆత్మ సర్వాంతరః అస్య సర్వస్య జగతో నామరూప క్రియాత్మకస్య. ఈ జగత్ ఎటువంటిది అంటే నామరూప క్రియాత్మకమైనటువంటిది. జగత్తులో దేని గురించి అయినా గ్రహించాలి అని అంటే దానికి సంబంధించినటువంటి 3 లేదా కనీసం ఏదో 1 2 ధర్మాలన్నా తెలిస్తేనే దాని గురించి ఏమన్నా మాట్లాడటానికి సాధ్యమవుతుంది. నామము, రూపము, క్రియ, ఈ 3 కలిగినటువంటిది జగత్తు. అస్థి, భాతి, నామము, రూపము, క్రియ, ఈ 5 కలిస్తే ప్రకృతి. నామము, రూపము, క్రియ ఈ 3 విడదీస్తే ఈ ప్రకృతి నుంచి అస్థి, భాతి 2 మిగులుతాయి. ఇది పరమాత్మ. యా ఆత్మ సర్వాంతరః ఇది శృతే అస్య సర్వస్య జగతో నామరూప క్రియాత్మకస్య తద్ ఉ సర్వస్య అస్య బాహ్యతః. అన్నిటికీ బయట. ఎలా? వ్యాపకత్వాత్, వ్యాపకమైనటువంటిగా ఉండటంతో వ్యాపకత్వాత్, వ్యాపకత్వము కలిగి ఉండటంతో. ఎటువంటి వ్యాపకత్వం ఇది? ఆకాశము వలె వ్యాపించినటువంటి, ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనటువంటి, ఆకాశము కంటే విస్తారమైనటువంటి ఆత్మతత్వం. ఆకాశం మనకు తెలిసినటువంటి వాటిల్లో విస్తారమైనటువంటిది, అంతటా వ్యాపించింది. ఎక్కడికి వెళ్ళినా మనం రైల్లో వెళ్తుంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆకాశం వస్తుంది అనుకుంటాం. నిజానికి ఆకాశం అంతటా వ్యాపించింది. ఆ ఆకాశంలోనే మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది వ్యాపకత్వాత్ ఆకాశవత్ సర్వస్య బాహ్యత, సర్వస్య అస్య బాహ్యతః అన్నిటికీ బయట ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. నిరతిశయ సూక్ష్మత్వాత్ అంతః, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాటి గురించి మనం చెప్పుకుంటే వాటికంటే కూడా అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిది ఏది అని అంటే కణాద సిద్ధాంతం ప్రకారము అణువు. ఏదైతే విభజించటానికి సాధ్యం కాదో అది అణువు అని చెప్పి కణాదులు చెప్తారు. ఆ అణువు కంటే కూడా చిన్నది కాబట్టి అణోరణీయాన్ మహతో మహీయాన్. ఆత్మ జంతోస్య నిహిత గుహాయాం, జంతువుల యొక్క బుద్ధి గుహ యందు ఉండేటువంటిది. తదు సర్వస్యాస్య బాహ్యతః వ్యాపకత్వాత్ ఆకాశవత్ నిరతిశయ సూక్ష్మత్వాత్ అంతః. అన్నిటికంటే ఆకాశము కంటే కూడా సూక్ష్మంగా ఉండటంతో అన్ని జీవుల యందు కూడా అంతః లోపల ఉన్నటువంటిదే అయ్యింది. ప్రజ్ఞానఘన ఏవ, బృహదారణ్యకోపనిషత్ మళ్ళీ. ఇది శాసనాత్ నిరంతరం చ,
నైరంతర్య రూపేణ వర్తించేటువంటిది కాబట్టి నిరంతరంచ. ఎటువంటిది ఇది? ప్రజ్ఞాన ఘనము, ఘనీభవించినటువంటి ప్రజ్ఞానం వంటిది. అంటే ఘన ప్రజ్ఞానము. ఘనీభవించడం అంటే గడ్డగట్టడం, ముద్దగట్టడం అలా కాదు. ప్రజ్ఞానం ఘనీభవించింది అని అంటే ఇక్కడ దృఢమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, గట్టిగా తెలుసుకునేటువంటిది. సో ఈ ప్రజ్ఞాన ఘన ఏవచ, ఈ శృతివచనాన్ని బట్టి ఆత్మ అనేటువంటిది నిరంతరమైనటువంటిది. నిరంతరం అంటే అంతరము లేనటువంటిది నిరంతరం. నైరంతర్యాత్. అంతరం లేకపోవటం అంటే లోపల బయట ఇటువంటి అంతరం లేనటువంటిది. దగ్గర దూరము ఇటువంటి అంతరం లేనటువంటిది. అంతరం దేని యందు ఉంటుంది? ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి అంతరం ఉంటుంది. ఉన్నది ఒకే పదార్థమైనప్పుడు దానిలో అంతరం ఎలా ఉంటుంది? కాబట్టి ఇది నిరంతరము, ఏకరసము కలిగినటువంటిది, ఆత్మ ఏకరసము. ఇది పంచమ మంత్రం. శాంతి మంత్రం చెప్పుకొని విరమించుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.